ఈ మధ్యకాలంలో మన అమెజాన్ కంపెనీకి మీద ప్రధానమంత్రికి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. ఎందుకంటే వీళ్ళు ప్రొడక్ట్స్ నాసిరకమైన ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగా వెళ్తుంటే వీళ్ళు సొంతంగా వీళ్ళు వేరే బ్రాండ్ పేరుతో పెట్టి దాన్ని అసలైన కంపెనీ దానికన్నా కూడా ఒక 10-20% రేట్ తగ్గించి పెట్టి వాటిని అమ్ముకుంటూ చాలా ఎక్కువ సొమ్ము ప్రాఫిట్ చేసుకుంటున్నారు అని చెప్పి కంప్లైంట్స్ వెళ్ళాయి. అందుకోసమే స్టార్టప్స్ మీటింగ్లో ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీలు మన స్టార్టప్స్ ఎందుకు స్టార్ట్ చేయవు? ఇదే పెద్ద రాకెట్ టెక్నాలజీ కాదు కదా, మరి కానప్పుడు దాన్ని ఎందుకు మీరు వదిలేస్తున్నారు అని చెప్పేసి అమెజాన్కి ఎలాగ దెబ్బ కొట్టాలా? ఎందుకంటే ఇది అమెరికన్ కంపెనీ. ఈ అమెరికన్ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు ప్రాఫిట్ చేసుకుంటున్నది. మరి ఇలా ప్రాఫిట్ చేసుకునే ఈ కంపెనీకి ఎలాగైతే తోక కత్తిరించాలి అనే ఒక ఆలోచనతో ప్రధానమంత్రి ఉండగా, మరి చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నట్టుగా తండ్రి వీరి సమస్య ఏంటంటే మెయిన్గా ప్రొడక్ట్ని వెనక్కి తీసుకోరు, అది డిఫెక్టివ్గా ఉన్నా సరే. దాంతో కాకుండా ఏంటంటే ఇంకోటి అక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు ఈ ప్రొడక్ట్కి ఏదో చెప్తారనమాట, మేము దాన్ని అలా చేస్తాము, ఇలా చేస్తాము, అలా చేయండి, ఇలా చేయండి. ఒక సామాన్య మానవుడికి అవన్నీ చేయటం కష్టం. అలాగా అతన్ని హింసించేసి అది మళ్ళీ రిటర్న్ తీసుకోకుండా మూల పడేసే విధంగా చేస్తున్నానని చెప్పి చాలా కంప్లైంట్స్ వెళ్ళటం మూలంగా అమెజాన్కి పోటీగా భారతదేశం నుంచి కంపెనీస్ రావాలి అని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు. మరి ఆ అవకాశాన్ని ఎవరు స్వాధీనపరుచుకుంటారో, ఎవరు ముందుకు వస్తారో చూద్దాం మరి. ఎందుకంటే ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఇది ఇంకా ఆగదు ఈ ప్రాసెస్.